కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ గురిపెట్టింది. బీఆర్ఎస్ ఎంఐఎం స్వతంత్రుల మద్దతుతో మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. మెజార్టీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీకి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉన్నప్పటికీ కూటమితో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. కరీంనగర్లో 30 స్థానాలు గెలుచుకున్న బీజేపీకి 2 బీజేపీ రెబెల్స్, 2 ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు మద్దతు తెలుపుతున్నారు. 4 సభ్యులు చేరడంతో బీజేపీ బలం 34కు పెరిగింది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా బండి సంజయ్ ఉన్నారు. అటు కాంగ్రెస్ 14, ఇండిపెండెంట్లు 8, ఎంఐఎం 3, ఫార్వర్డ్ బ్లాక్ 2, బీఆర్ఎస్ 9 మంది కూటమిగా ఏర్పడితే 36కు బలం పెరగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా నిలుస్తున్నామంటూ పొత్తులు కుదురుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులు అనైతికమంటూ ధ్వజమెత్తుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బండి సంజయ్ గారు కూడా 69 సంఖ్య, ఇక్కడ 66 ప్లస్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరణాల పార్టీలు జాయిన్ చేసుకుని ఎట్లా పూరితమైనరు, ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో, ముఖ్యమంత్రి గారు మంత్రుల జోక్యం లేదు ఇందులో. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలే. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాతినామని మీరే జెండా ఊపారు కదా, మేము అన్నమా? మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాం, డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం. ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్, తప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితుందో నాకు అర్థం కాలేదు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము. మీకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మేము అడ్డం పడతలేము. మేము అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు.